ఈ రోజు మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా A171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే అంటే 1:43 ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది. దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది. దాంతో ఆ చుట్టుపక్కలున్న జనం ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఇక ఆ విమానంలో 220 మంది ప్రయాణికులు, 10 మంది స్టాఫ్ అండ్ 2 పైలట్స్ తో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 53 మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా 7 పోర్చుగీసు వారు, ఒక కెనడా దేశస్థుడు ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు. అలాగే వీళ్ళలో 217 మంది పెద్దవాళ్లు, 11 మంది చిన్నపిల్లలు, 2 పసిపిల్లలు కూడా ఉన్నారు. ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారని సమాచారం. అయితే అంతకుముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది. ఇక ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలడంతో అప్పుడక్కడ బోధన చేస్తున్న విద్యార్థులతో పాటు అక్కడే ఉన్న ఎంతో మంది ఫ్యూచర్ డాక్టర్స్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఈ ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ అండ్ 90కి పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో, ఎటు చూసినా శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు 200 మంది చనిపోయి ఉంటారని, అందులో 30 నుండి 40 మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్సేనని తెలిసిందే. ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్ లో ఉన్నవారు కూడా ఎంతో మంది తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని శవాలతో, కాళ్ళు చేతులు పోగొట్టుకుని బాధపడుతున్న వారితో నిండిపోయాయి. ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని, దీనికి కారణమేంటో తొందరలోనే కనిపెడతామని, చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు. అలాగే హోంమంత్రి అమిత్ షాతో కలిసి హుటాహుటిన ఆ సంఘటనా స్థలానికి బయలుదేరారు. వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు. అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్ళడానికి రెడీ అయి సడన్ గా 5 నిమిషాల్లోనే దాదాపు 825 అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది. కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు. ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు. విల్ బ్లోయర్స్ సరిగ్గా పనిచేయడం లేదని, కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని, ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన 787-8 డ్రీమ్ లైనర్ విమానాల్లోనే ఉన్నాయని, ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు. అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు. ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లైవ్ కుందర్ అనే 2 పైలట్స్ ఉండగా వీరిద్దరూ ఎంతో అనుభవం ఉన్న పైలట్స్. వీరిలో సుమిత్ సబర్వాల్ కు 8200 గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కుందర్ కు 1100 గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీంకి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో, ఆ పైలట్స్ ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా దేశం మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని, ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను, వారి డ్రోన్స్ ని నాశనం చేయగా కరాచీ ఎయిర్పోర్ట్ ని కూడా ఇండియా పేల్చి పారేసింది. దాంతో అప్పటి నుండి ఎప్పుడెప్పుడా ఇండియా మీద రివెంజ్ తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికీ తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్ తో దాడి చేయగా ఆ ఫ్లైట్ లో అప్పటికే భారీగా ఫ్యూయల్ ఉండడంతో అది మండి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని, ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు. అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే ఫ్లైట్ లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే. చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్ లో ఏం బయటపడుతుందో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.